చెప్పు నాన్న. ఏం చేస్తున్నావు? ఇక జొన్న రొట్టెలు చేస్తున్నా. జొన్న రొట్టెలే తింటావా డైలీ? జొన్న రొట్టెలు ఇప్పుడు ఈ సిటీలు వచ్చి నుంచి తగ్గిపోయినాయమ్మా. రోజు జొన్న రొట్టెలు చేసేవాళ్ళు అప్పట్లో. ఇక మీరు అప్పుడు పుట్టలే, మామయ్య పుట్టలే, మీ మమ్మీ పుట్టలే. అప్పుడు పొలం కాడిపోయాడు ఉండే 4 గంటలకు లేచి మళ్ళా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు తింటుండేనా? మేము చిన్నగా ఉన్నప్పుడు రొట్టెలు మరి మా అత్తమ్మ చేస్తుండే, మా అమ్మ చేస్తుండే. అందరిగా రొట్టెలు లేనిది మనిషే లేకుండే. అందరు ఇంటింటికి పోయి రాజు చేసి రొట్టెలు చేసేటోళ్ళు. మనం ఏమి చేసిన చాలా రొట్టెలు చేసి పొలం ఉండే. ఎందుకు తింటారు మీరు? ఆరోగ్యంకు మంచిదమ్మా జొన్న రొట్టె. పెద్ద జొన్నలు ఇవి. పెద్ద జొన్నలు మన ఇంటికాడ పండిస్తాము. ఇప్పుడు పండిస్తలే కానీ బోధన వచ్చి నుంచి మా చేనులో జొన్నలు పండిస్తే వాళ్ళు. ఎడ్లు ఉండే, అరక ఉండే. ఇవి చిన్నప్పటి నుండే నేర్చుకున్నారా మీరు? చిన్నప్పటి నుంచి అమ్మ. అమ్మ అత్తయ్య చేసేవాళ్ళు. వాళ్ళు పొలం పనికి పోతుంటిమి. జల్దీ లేచి మబ్బున లేచి అలకపోత చేసి రొట్టెలు చేసుకొని పోయేవాళ్ళు. సాయంత్రం వచ్చి ఇంకా మళ్ళీ రొట్టెలు చేసుకోవాలా. 2 టైం రొట్టెలు చేసుకుంటుంటివి అందరు. అప్పుడు అదే జొన్న రొట్టెలు ఎక్క తినేవాళ్ళు. ఇక్కడ సిటీలో వచ్చి నుంచి జర తగ్గిపోయినాయి తినుడు, కానీ తింటే మంచిదిరా ఆరోగ్యంకు. జొన్న రొట్టెలు, పెద్ద జొన్న రొట్టెలు. మీ ఇంట్లో వాళ్ళకి అలవాటు ఉన్నాయా? తాతయ్యకు కావాలా, మామయ్య కూడా తింటాడు. నేనే ఎక్క తిన్నా కానీ వాళ్ళు ఇద్దరు మంచిగా తింటారు. చేస్తా, అప్పుడప్పుడు చేస్తా. చపాతీలు చేస్తా, జొన్న రొట్టెలు చేస్తా. మా ఇంట్లో తినేవాళ్ళు మటన్ కూర, చికెన్ కూరతో జొన్న రొట్టెలు మంచిగా ఉంటాయని తింటారు. మా ఇంట్లో చికెన్ మటన్ అంటే వాళ్ళకు బాగా ఇష్టం ఉండదు. ఏం చెప్తాను ఇక. ఇస్త్రీ ఇట్లా జొన్నలు ఇస్త్రీ మాట్లాడుతుంటూనే 4 వేసేసారు మీరు. తొందర వేసేస్తాం. జొన్న రొట్టెలు అంటే ఫాస్ట్. జొన్న రొట్టెలు చపాతీలు ఫాస్ట్ చేస్తా నేను. నేను తింటావా జొన్న రొట్టె? మీ ఇంట్లో ఎవరికైనా వచ్చా ఇట్లా జొన్న రొట్టెలు మీ లెక్క చేసేయడం? మా కోడలు కూడా నేర్చుకున్నది. మంచిగా చేస్తాయి, నాకెంత మంచిగా చేస్తాయి. నేను ఇంకా దొడ్డు చేస్తా. నొప్పులా వస్తాయి. చపాతీలు మంచిగా వస్తాయి నాకు. నా కోడలు ఇంకా తెలంగాణది కానీ మంచిగానే చేస్తుంది. సన్నగా చేస్తుంది మంచిగా. మా అమ్మాయిలు కూడా పెద్ద అమ్మాయికి, చిన్న అమ్మాయికి వాళ్ళు మంచిగా చేస్తారు. నాకంటే ఏమంటే మా అమ్మ చేసాడు దాన్ని. అప్పుడు అమ్మ తర్వాత అత్త చేస్తుండే. నాకు ఓళ్ళు రొట్టెలు నేర్పలే, చేయలే కూడా. ఇప్పుడైతే వాళ్ళకి మీరు నేర్పారు, మీకు ఎవరు నేర్పలే? నేను ఇట్లా అత్తమ్మకు చూసి నేర్చుకున్నా. మా అత్త నాకు పని పెట్టలేదు. రొట్టెలు ఆమెనే చేస్తుండే. అత్తమ్మనే చేతి మీద, మట్టి పెంక మీద చేస్తుండే. మట్టి పెంక మీద చేస్తే కమ్మగా ఉంటుండే. మళ్ళా ఇది పోయి రొట్టెల కోసమే వేసిరా? స్పెషల్ రొట్టెల కోసమే. బయట కట్టెలు ఉన్నాయి పొయ్యికి, చెట్టు ఇరిగిపోయిండే గాలితోని. ఆ కట్టెలు వేస్ట్ ఎందుకు చేయాలని పొయ్యి చేసిన. పొయ్యి చేసి రొట్టెలు చేస్తే పొయ్యి మీద రొట్టెలు కమ్మగా ఉంటాయిరా. సరే మరి రొట్టె ఏం కర్రీ, రొట్టెతో ఏం కర్రీ తింటారు? శామగడ్డ చేసిన. మళ్ళీ మినపప్పు చేసిన. మినపప్పుతో బాగుంటాయి రొట్టెలు. మినపప్పు నేను కూడా టేస్ట్ చేస్తా, చూద్దాం ఎలా ఉంటుందో.
ఇస్రాయి ఉంది. అప్పుడు ఇస్రాయితోని ఇట్లా జొన్నలు మబ్బున లేచి ఇస్రాయితోని మనిషి గంట గంట ఇట్లా ఇస్రాయితోని జొన్నలు ఇసిరి పిండి తీసుకొని మరి రొట్టెలు చేస్తుంటిమి. కారం కూడా దంచుతుంటిమి. ఇంటికాన్ని నేను కూడా దంచినారా. నేను కూడా దంచిన. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు బోధనకి వచ్చి? ఇట్లా మేము ఇప్పుడు 26 నడుస్తున్నది వచ్చి. చాలా సంవత్సరాలు అయింది మరి మీరు వచ్చి. అదే పని జర అక్కడ చేసి వచ్చిన పని ఇక్కడ మర్చిపోయినట్టు అయిపోయింది పానం. ఇక అప్పుడు మస్తు చేసిన, నేను మస్తు కష్టపడ్డా. చేసిన మీ తాతయ్య చదువుకుంటుండ్రి, నేను చేను చూసుకుంటుండే. మరి మన చేను చూస్తుంటే అత్తమామను చూసుకున్నా, పొలం కాడి పనికి పోయినా. ఇట్లా వేస్తాయి చూడు, ఇట్లా చేస్తే తినే వాళ్ళు మనిషికి 2 తింటారు, అలవాటు లేని వాళ్ళు ఒక్కొక్కటి తింటారు. కానీ దీంతో చిక్కుడుకాయ కూర కానీ వంకాయ కూర మినపప్పు బాగుంటుంది, మటన్ కూర కూడా బాగుంటుంది. సరే మరి టేస్ట్ చేద్దాం అప్పటి. చలో ఇగమ్మా. ఏంటమ్మమ్మ? ఇగో రొట్టె చేసినందుకు నీ గురించి. ఇగో ఆమ్లెట్ వేసిన, ఇగో మినపప్పు చేసిన. ఇగో తిని టేస్ట్ చెప్పు నాకు, ఎట్లా ఉంది ఏముంది. బాగుంటుందా? బాగుంటుంది. చూడు ఎట్లా ఉంది రుచి ఎట్లా ఉన్నది చూసి చెప్పాలా నాకు. ఓకే. బాగుందమ్మమ్మ. రుచి చాలా బాగుంది. చాలా బాగుందా? మంచిగా ఉందా కూర? రుచి అయిందా? ఆమ్లెట్ కూడా బాగుందా? అది మేము మినపప్పు వండినప్పుడు గల్లీలో ఉన్న వాళ్ళందరూ మినపప్పు వండిండ్రు, అమ్మ అత్త ఇంటికి పోవాలా, మినపప్పు ఇస్తుంది అని ఇంటికి వచ్చేవాళ్ళు వాసన చూసి. ఇప్పటికి అప్పటికి బాగా తేడా అయిందిరా వాసన. ఎట్లా ఉందో ఏమో. ఎట్లా ఉంది ఇప్పుడు? టేస్ట్ ఉందా? బాగుంది, సూపర్ అయింది. తినారా నువ్వు? రొట్టెలు తినాలి నువ్వు కూడా గట్టిగా అవుతావు. ఇప్పుడు అన్ని మందుల మీద అయినాయి, అన్ని పంటలు కానీ కూరగాయలు కానీ. మందులు ఏంది ఏరు వేసి మేము పండిస్తుంటిమి. ఎడ్లు ఆవులు అంతా ఇంటికాన్నే అవి బిండ ఉంటాయి కదా, ఏరు చేసి చేనులో వేసేవాళ్ళు. చేనులో వేస్తే ఆ ఏరు మీద పంట తిన్నాం మేము, గట్టిగా ఉన్నాం. అప్పుడు ఫుల్ గట్టి. ఇప్పుడు చూడు నేను ఎట్లా ఉన్నా గట్టిగా. నువ్వు లేస్తే లేవు, అది నొచ్చింది ఇది నొచ్చింది అంటావు. నేను ఎట్లా చేస్తా చూడు, 4 గంటలకు లేస్తా, 5 గంటలకు లేస్తా. ఇప్పటికీ అది ఇది ఉడిసేసి అలకపోత చేసి మళ్ళీ లోపలికి వచ్చి ఇల్లు ఉడిసేసి మళ్ళా ఇక వంట స్టార్ట్ చేస్తా ఇంట్లో. ఇంకా అది మంచిది లేదంటావు, ఇది మంచిది లేదంటావు, అదే అండి అంటావు, ఇది అండి అంటావు. టేస్ట్లు మాత్రమే చూస్తావు. తిను. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్దీ, ఇంకా టేస్ట్ కూడా. జొన్న రొట్టె విత్ మినపప్పు కూర చాలా బాగుంది. ఆమ్లెట్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.